హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నానండి. లాంగ్ హెయిర్ పెరగడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైతే హెయిర్ ఊడిపోతుందో అక్కడ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కన్ఫామ్గా హెయిర్ అనేది పెరుగుతుంది. అదే కాదండి, చాలా లాంగ్గా కూడా పెరుగుతుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ హెయిర్ ప్యాక్ని 4 రకాల మందారాలతో ట్రై చేస్తున్నానండి. సో మీ దగ్గర ఒక టైప్ ఆఫ్ మందారం ఉన్నా పర్వాలేదు, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో ఇప్పుడు మనం తీసుకున్న మందార రేకల్ని కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. నేను ఫస్ట్ చూపించింది ముద్ద మందారం అండి. అది చాలా పెద్దది, అది చాలా రేర్గా కూడా దొరుకుతుంది మనకి. అలాగే నెక్స్ట్ బిస్కెట్ కలర్ మందారం రేకల్ని కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాము. అలాగే ఇంకా నెక్స్ట్ ఇది పింక్ కలర్. ఇవి చాలా చిన్న పువ్వులు పూస్తాయి. నేను పక్కన మీకు వీడియో కూడా చూపిస్తాను ఆ చెట్టుది. చూసారా, పింక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా యాడ్ చేసి లాస్ట్లో మనం రేఖ మందారం ఎప్పుడు యూజ్ చేస్తాం కదా, సేమ్ అదే రేఖ మందారం యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకుంటే ఇదంతా కొంచెం ఒక స్పూను 2 స్పూన్స్ వచ్చింది అంతేనండి. చూసారు కదా వీడియోలో. సో ఇది మనం డైరెక్ట్గా అప్లై చేయడానికి కుదరదు కాబట్టి నేను దీంట్లో కర్డ్ మిక్స్ చేస్తున్నాను. కర్డ్ హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే అది ఒక మాయిశ్చరైజర్ లాగా స్కాల్ప్ని క్లీన్ చేయడానికి కూడా ఈ కర్డ్ అనేది పుల్లగా ఉన్న కర్డ్ని యాడ్ చేయండి. అది చాలా అంటే చాలా బాగా హెయిర్కి యూజ్ అవుతుంది. చూసారా, మిక్సీ పట్టిన తర్వాత లైట్ పింక్ కలర్లో వచ్చింది ఈ పేస్ట్ని ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేద్దాం. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం ఒకసారి కలుపుకొని దాన్ని మన హెయిర్కి స్కాల్ప్కి పట్టేటట్టు అప్లై చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా స్కాల్ప్కి పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. ఎవరైతే జుట్టు పడిపోతుంది అని బాధపడుతున్నారో వాళ్ళకి మందారం చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఈ హెయిర్ ప్యాక్ కనుక అప్లై చేసుకుని పెట్టుకుంటే ఎక్కడైతే జుట్టు ఊడిపోయిందో అక్కడ మళ్ళీ జుట్టు పెరుగుతుందండి. అలా పెరగడం వల్ల జుట్టు ఒత్తుగా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్గా కూడా బలంగా పెరుగుతుందండి జుట్టు. సో జుట్టు ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే స్కాల్ప్ని కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్గా ఉంచుకోవాలండి, డాండ్రఫ్ పట్టకుండా. ఎందుకంటే డాండ్రఫ్ పడితే జుట్టు అనేది ఎక్కువ ఊడిపోతుంది. జుట్టు ఊడిపోవడం అనేది న్యాచురల్గా జరిగేదే, కాకపోతే అది తక్కువ ఊడేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే జుట్టు ఊడిపోతే బాగా పల్చ అయిపోతుంది. జుట్టు ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ జుట్టు రావడానికి మన హెయిర్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హెయిర్ మొత్తానికి స్కాల్ప్కి అంటేటట్టు ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసేయాలి. హెయిర్ కేర్ టిప్స్ అని చెప్పి షార్ట్స్ చేద్దాం అనుకుంటున్నానండి, కానీ అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను హెయిర్ కేర్ టిప్స్ కూడా ఒక షార్ట్స్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ వీడియోస్ అనేవి రీచ్ బాగా అవుతున్నాయండి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం హెయిర్ మొత్తానికి అవసరం లేదండి, స్కాల్ప్కి పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఒక 1 అవర్ ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేయాలి. సో నేను మీకు చూపిస్తున్న వీడియో నేను హెడ్ బాత్ చేసిన తర్వాత అండి. అసలు హెయిర్ అనేది చాలా షైనీగా, సిల్కీగా అండ్ హెడ్ బరువు కూడా ఉండదండి. అంటే జుట్టులో మట్టి ఆ స్కాల్ప్ పట్టేసిద్ది కదా, మనం ఎప్పుడైతే హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తామో అదంతా క్లీన్ అవుతుంది. సో క్లీన్ అయ్యి హెయిర్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉండి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై